చదువు మొదలుపెట్టే రోజుగా వసంత పంచమిని ఎందుకు ఎంచుకున్నారో తెలుసా? అదే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు నుంచి వసంత ఋతువు మొదలవుతుందని మన పెద్దలు నమ్మారు. చలికాలం తగ్గిపోతుంది, చెట్లు చిగురిస్తాయి, ప్రకృతి మళ్ళీ జీవంతో నిండుతుంది. అందుకే ఈ రోజు పసుపు రంగు ఎక్కువగా కనిపిస్తుంది. పువ్వులు, బట్టలు, ఆహారం అన్నింటిలోనూ కొత్తదనం కనిపిస్తుంది. ఈ రోజున మనం పూజించేది సరస్వతీదేవిని. సరస్వతీదేవి అంటే విద్య, జ్ఞానం, కళ, సంగీతం అన్నింటికీ మూలం. పురాణాల ప్రకారం సృష్టి మొదలైనప్పుడు ప్రపంచం స్పష్టంగా లేదట. అప్పుడు జ్ఞానం, మాట, సంగీతం ఇవ్వడానికి బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని సృష్టించాడని కథ ఉంది. ఆమె చేతిలో వీణ ఉంటుంది. అది సంగీతం మాత్రమే కాదు, మనసు, ఆలోచన సరిగ్గా ఉండడానికి సంకేతం. ఇంకో చేతిలో పుస్తకం ఉంటుంది. అది చదువు మాత్రమే కాదు, ఆలోచించే శక్తికి గుర్తు. అందుకే విద్య మొదలుపెట్టే పిల్లలకు ఈ రోజు చాలా ముఖ్యమైనది. చాలా చోట్ల ఈ రోజు అక్షరాభ్యాసం చేస్తారు, అంటే చదువు మొదలయ్యే రోజు. ఈ రోజు పుస్తకాలు, పెన్లు, సంగీత పరికరాలు, చదువుతో సంబంధించిన వస్తువులు అన్నింటినీ పూజిస్తారు. ఇది దేవుడికి చూపించే భక్తి కాదు, మన జీవితంలో జ్ఞానానికి ఇచ్చే గౌరవం. ఈ రోజు సరస్వతీదేవిని పూజించేటప్పుడు చాలా మంది చెప్పే శ్లోకం ఇది: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అంటే సరస్వతీదేవి, నేను మొదలుపెట్టే చదువులో నాకు విజయాన్ని ఇవ్వండి అని అర్థం. ఇప్పుడు ఈ పండుగ ఎక్కడెక్కడ ప్రసిద్ధో చూద్దాం. వెస్ట్ బెంగాల్లో వసంత పంచమి అంటే సరస్వతి పూజ. స్కూల్స్, కాలేజెస్లో స్టూడెంట్స్ ఈ రోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. తెలంగాణలోని బాసర సరస్వతీదేవి ఆలయం చాలా ప్రసిద్ధి. వసంత పంచమి రోజున వేల మంది పిల్లలు అక్షరాభ్యాసం కోసం ఇక్కడికి వస్తారు. కర్ణాటకలోని శృంగేరి ఆదిశంకరాచార్యులు స్థాపించిన సరస్వతి పీఠం ఈ రోజు ప్రత్యేక పూజలు, వేద పఠనం జరుగుతుంది. బీహార్, ఉత్తరప్రదేశ్లో వసంత పంచమిని వసంత ఋతువు ప్రారంభంగా చూస్తారు. రైతులు, విద్యార్థులు ఈ రోజున శుభదినంగా భావిస్తారు. వసంత పంచమి మనకు ఒక విషయం స్పష్టంగా చెప్తుంది: జ్ఞానం అంటే మార్కులు మాత్రమే కాదు, ఆలోచన, మాట, ప్రవర్తన మూడు కూడా సరిగ్గా ఉండాలి అని. అందుకే ఈరోజు చదువు, కళ, సంగీతం నేర్చుకునే వాళ్ళకి చాలా ముఖ్యమైన రోజు. వసంత పంచమి ఒక పండుగ మాత్రమే కాదు, మన జీవితంలో చదువు, జ్ఞానానికి ఇచ్చే విలువ. ఇలాంటి మన సంప్రదాయాల వెనుక ఉన్న నిజమైన అర్థాలు ఇంకా తెలుసుకోవాలంటే సైలెంట్ టేల్స్ బై చందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి విషయంతో కలుద్దాం.